కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్ ప్రేమలత అనే దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ ఉన్నంతలో 2 కూతుళ్లకు వివాహం చేశారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోవడంతో గ్రామస్తుల సహాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో గ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చిన అనంతరం ఇంటి యజమాని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట ఉన్న ఒక చిన్న టెంట్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఉంచారు. ఇక అంత్యక్రియలకు మృతుని భార్య సాయం చేయాలని కోరుతున్న దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టారు. గ్రామస్తులు సహాయం చేయడంతో కూతుళ్లే అంత్యక్రియలు పూర్తి చేశారు. లక్ష్మణ్ గారు ఆయన నిరుపేద కుటుంబీకులు. ఆయన కూలీ చేసుకుంటేనే బతుకుతాడు. రోజు కూలికి పోయి బ్రతికే కుటుంబము. ఆయనకి 2 ఆడపిల్లలు. ఆయన కుటుంబ పోషణ కొరకు రోజు కూలికి పోయేవాడు. ఆయనకి ఇల్లు లేదు. గ్రామ ప్రజలు ఆలోచించి ఆయనకు ఏం చేసిరుగా అంటే మనిషింత చందా వేసుకొని గ్రామ ప్రజలందరూ సహకరించి ఆయన దాన సంస్కారాలు చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు సమకూర్చాలని ఈ గ్రామం తరపున కోరుకుంటున్నాము. మా పక్క నివాసి అయిన కోట లక్ష్మణ్ గారు ఆయన నిరుపేద కుటుంబీకులు. ఆయన కూలీ చేసుకుంటేనే బతుకుతాడు. రోజు కూలికి పోయి బ్రతికే కుటుంబము. ఆయనకి 2 ఆడపిల్లలు. ఆయన కుటుంబ పోషణ కొరకు రోజు కూలికి పోయేవాడు. ఆయనకి ఇల్లు లేదు. గ్రామ ప్రజలు ఆలోచించి ఆయనకు ఏం చేసిరుగా అంటే మనిషింత చందా వేసుకొని గ్రామ ప్రజలందరూ సహకరించి ఆయన దాన సంస్కారాలు చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు సమకూర్చాలని ఈ గ్రామం తరపున కోరుకుంటున్నాము. మా పక్క నివాసి అయిన కోట లక్ష్మణ్ గారు ఆయన నిరుపేద కుటుంబీకులు. ఆయన కూలీ చేసుకుంటేనే బతుకుతాడు. రోజు కూలికి పోయి బ్రతికే కుటుంబము. ఆయనకి 2 ఆడపిల్లలు. ఆయన కుటుంబ పోషణ కొరకు రోజు కూలికి పోయేవాడు. ఆయనకి ఇల్లు లేదు. గ్రామ ప్రజలు ఆలోచించి ఆయనకు ఏం చేసిరుగా అంటే మనిషింత చందా వేసుకొని గ్రామ ప్రజలందరూ సహకరించి ఆయన దాన సంస్కారాలు చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని, ఆయనకు ఇందిరమ్మ ఇల్లు సమకూర్చాలని ఈ గ్రామం తరపున కోరుకుంటున్నాము. మా పక్క నివాసి అయిన కోట